బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్షర చిట్ ఫండ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు నిన్న రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను హన్మకొండ జిల్లా జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆమెను నర్సంపేట జైలుకు పంపించినట్లుగా పోలీసులు తెలిపారు. అక్షర చిట్ ఫండ్ సంస్థపై గత కొంతకాలంగా వందలాది మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చిట్టులు వేసిన తర్వాత గడువు ముగిసినా కూడా డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యం మోసం చేస్తోందని బాధితులు ఆరోపించారు. కొంతమంది తమ జీవిత పొదుపులను ఈ చిట్ ఫండ్లో పెట్టారని, కానీ డబ్బులు తిరిగి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో సుబేదారి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇక ఈ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావుపై ఇప్పటికే అనేక కేసులున్నాయి. ఆయనపై నమోదైన కేసుల్లో 2 సార్లు జైలుకు కూడా వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన మరో 2 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల్లో ఆయన భార్య పేరాల శ్రీవిద్య కూడా నిందితురాలుగా ఉన్నారు. అయితే కేసులు నమోదైనప్పటి నుంచి ఇద్దరు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని అధికారులు తెలిపారు. పేరాల శ్రీవిద్య ఇటీవల అమెరికా నుంచి భారత్కు వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె ప్రయాణ వివరాలను గమనిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో నిఘాను ఏర్పాటు చేశారు. ఆమె అక్కడికి చేరుకున్న వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వెంటనే హన్మకొండకు తీసుకొచ్చి జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆమెను రిమాండ్కు ఆదేశించడంతో నర్సంపేట జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికీ చాలా మంది బాధితులు తమ ఫిర్యాదులు ఇవ్వాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చిట్ ఫండ్ పేరుతో అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కేసులో ఉన్న ఇతర నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ వెల్లడించారు. ఈ ఘటనతో హన్మకొండ జిల్లాలో చిట్ ఫండ్ సంస్థలపై ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ముందు సరైన సమాచారం తీసుకోవాలని సూచిస్తున్నారు.